నకిరేకల్లో జరిగిన మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ శివరామరెడ్డి వెల్లడించారు. తిప్పర్తి రోడ్డులో నివాసం ఉంటున్న కోడిగుడ్ల వ్యాపారి ఎల్లందుల వెంకయ్యను అతని మేనల్లుడు దారుణంగా కొట్టి హత్య చేశాడని డీఎస్పీ తెలిపారు. తండ్రి కొడుకుల మధ్య గొడవలను పరిష్కరిస్తానంటూ ఇంటికి పిలిచి వెంకన్నను అతని కుమారుడు రాకేష్ పై తీవ్ర స్థాయిలో దాడి చేశాడని, ఈ దాడిలో వెంకన్న అక్కడికక్కడే చనిపోగా అతని కొడుకు రాకేష్ కు తీవ్రంగా గాయాలయ్యాయని డీఎస్పీ వివరించారు. నిందితుడు గట్టు శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని డీఎస్పీ శివరామరెడ్డి వెల్లడించాడు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుందని కూడా హెడ్ గాయాలున్నాయి. అతన్ని కొట్టిన వ్యక్తి గట్టు శ్రీకాంత్ అని చెప్పేసి వాళ్ళ వెంకన్న యొక్క మృతుని యొక్క మేనల్లుడు, సొంత మేనల్లుడు. ఇతను డిసీజ్డ్ వెంకన్న, అదేవిధంగా శ్రీకాంత్, వెంకన్న కొడుకు శ్రీకాంత్, అదేవిధంగా ఎవరైతే అక్యూడ్ ఉండో రాకేష్ యొక్క ఫ్రెండ్ పుట్ట కిరణ్, వీళ్ళు నలుగురు కలిసి అక్కడ విఎన్ఆర్ మిల్క్ సెంటర్లో మందు తాగుతుంటారు, మద్యం సేవిస్తుంటారు. మన 21 రోజు ఆదివారం రోజు రాత్రి 11:30 ప్రాంతంలో మద్యం సేవిస్తున్న క్రమంలో ఎవరైతే ఈ అక్యూడ్ ఉన్నాడో గట్టు శ్రీకాంత్ విఎన్ఆర్ మిల్క్ సెంటర్లో ఇతని యొక్క వెంకన్న కొడుకు రాకేష్ అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తుండు. మిల్క్ వ్యాన్ పైన డ్రైవర్గా పనిచేస్తున్న క్రమంలో గత 3 నెలల నుంచి అతనికి సాలరీ ఇవ్వట్లేదు. నా కొడుకు సాలరీ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి వెంకన్న మద్యము తాగిన తర్వాత అడిగే క్రమంలో ఇవ్వనరా, ఏం చేస్తారో చేసుకోండిరా అని చెప్పేసి నా తైన మేకను అనడము, మాట విరిగి వెంకన్న అతని పైకి చేయెత్తున్న క్రమంలో